contingents taking part in the ceremonial parade today. You will also get an opportunity to see the Telangana State Disaster Response and Fire Services vehicle on display at the rear side. Group Captain Rajesh Verma, Vayu Sena Medal, Senior Instructor and Directing Staff of College of Air Warfare will command the parade today. Wing Commander Nitin Sharma of Air Force Station Begumpet is the officer second in command of this parade. Squadron Leader K. Laiju Agustin of College of Air Warfare is the parade adjutant. అదిగో వీరుల సైనిక స్మారక స్తూపం దగ్గర అమరవీరులకు అంజలి ఘటించేందుకు పుష్పాంజలి సమర్పించేందుకు నివాళులర్పించి వారి త్యాగ ఫలాన్ని మనోబలాన్ని మనస వాచ కర్మణ ప్రశంసించేందుకు వేంచేసి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. खातिन हजरात, गुल हाय अकीदत की पेशकशी का मंजर आप आपके एलसीडी पर देख सकते हैं. परेड ग्राउंड पर जो लगे हुए हैं बड़े साइज में एक से खिदमती गार्ड ऑफ ऑनर और इस मौके पर मजहबी दुआया इज्तिमा मुल्क के लिए जान निछावर करने वालों की कुर्बानी देने वालों के लिए खिराज अकीदत के तौर पर पेश किया जाएगा. Shri K. Chandrasekhar Rao has just laid a wreath at the Veerula Sainika Smarak, the war memorial situated at the extreme left side of the parade ground, to pay homage to the martyrs who laid down their lives in the service of the nation. A tri-services guard of honor and religious prayers are being conducted on this occasion. భారతదేశపు సమగ్ర పరిరక్షణకు సార్వభౌమత్వ పరిరక్షణకు ఎముకలు కొరికే చలిలో హిమాలయ శిఖరాలపైన లడఖ్ లాంటి ప్రాంతాల్లోనూ ఎండకు ఏమాత్రం భయపడకుండా ఎడారుల్లోనూ అలాగే కీకారణ్యాలు దట్టమైన అడవుల్లోనూ మన కోసం సేవలందిస్తున్న ఈ త్రివిధ దళాల బలగాల గొప్పదనాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భాలు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం లాంటి జాతీయ పర్వదినాలే కాదు, ప్రతిరోజు ప్రతిపూట. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి గారు వారి సందేశంలో గణతంత్ర దినోత్సవ అభినందన తెలియచేస్తూ త్రివిధ దళాల సాహసాల్ని త్యాగాల్ని గుర్తు చేశారు. మరి వీరుల సైనిక స్మారక స్తూపం దగ్గర త్రివిధ దళాల ఉన్నత అధికారులు ఇంకా వివిధ హోదాల్లో ఉన్న అధికారులు పాల్గొంటున్న ఈ నివాళి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వందనం సమర్పిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. వీరుల సైనిక స్మారక స్తూపం దగ్గర నుండి కొద్దిసేపట్లోనే ఈ జాతీయ పతాక వేదిక దగ్గరకు వేయించిస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. నివాళి సమర్పించటంలో భాగంగా అక్కడ ముఖ్యమంత్రి గారు వారి సందేశాన్ని కూడా ప్రత్యేకమైన పుస్తకంలో పొందుపరుస్తారు.
మన హైదరాబాద్ మహానగరం పరిసరాల్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కానీ, బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కానీ, ఇంకా ప్రతిష్టాత్మకమైన త్రివిధ దళాలకు చెందిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఆ అన్ని సంస్థల్లో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ కూడా ఉంది. భారతీయ వాయుసేన 86 సంవత్సరాలుగా ఒక వ్యాపితి స్క్వాడ్రన్తో ఆరంభించి ఈరోజు సాహసంతో, ధైర్యంతో, నిబద్ధతతో ప్రపంచంలోనే 4వ అతి శక్తివంతమైన వాయుసేనగా ఉంది. అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ పైలట్లకు తొలి శిక్షణ, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ వారికి, సాంకేతిక నిపుణులకి బేసిక్ రాడార్ శిక్షణ, అలాగే అడ్వాన్స్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లోనూ శిక్షణ అందిస్తూ మనకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎయిర్ మార్షల్ ఏఎస్ భుటోలా వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గురించి మీ అందరికీ తెలుసు. ఫైటర్ హెలికాప్టర్ స్ట్రీమ్లో శిక్షణ ఇస్తున్నారు. ఎయిర్ కమాండర్ ఆర్కే ఒబరాయ్ గారు దీని పర్యవేక్షకులు. ఇక బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నావిగేషనల్ ట్రైనింగ్తో పాటు ఇంకా అనేక రకాల శిక్షణ ఇస్తున్నారు. గ్రూప్ కెప్టెన్ కె సంజీవ్ కుమార్ గారు బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను పర్యవేక్షిస్తున్నారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ మన నగరం నడిబొడ్డున ఉంది. పరేడ్ గ్రౌండ్కి అభిముఖంగా ఉంది. ఈ సెరిమోనియల్ పరేడ్ ఇంత వర్ణమయంగా, క్రమశిక్షణతో, పద్ధతిగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా నిర్వహించడంలో తెలంగాణ